59వ అధ్యాయము 1వ వచనాన్ని చదువుతున్నామండి. యెషయా గ్రంథం 59వ అధ్యాయము 1వ వచనాన్ని చదువుతున్నాను. రక్షింపనేరకుండునట్లు యెహోవా హస్తము గురుచకాలేదు విననేరకుండునట్లు ఆయన చెవులు మందము కాలేదు. మీ దోషములు మీకును మీ దేవునికి అడ్డముగా వచ్చెను. మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపరచెను కనుక ఆయన ఆలకింపకున్నాడు. ఈరోజు దేవుని మాటలు చాలా జాగ్రత్తగా ఉంది. మీ తలలు పైకెత్తి నా వైపు చూడండి. దేవుడు ఒక శ్రేష్టమైన వర్తమానం ఈరోజు మీతో మాట్లాడాలని ఆశపడుతుంది. ఈనాడు చాలా మంది క్రైస్తవుల జీవితాలు చూస్తే ఆయన మా ప్రార్థన ఎందుకు ఆలోచించట్లేదు, మాకెందుకు సమస్యలు పోవలేదు, మాకెందుకు రోగాలు పోవట్లేదు, మాకెందుకు అప్పులు తీరట్లేదు, మాకెందుకు కలిసి రావట్లేదు, మా జీవితాల్లో ఏంది. చూడండి, చాలామంది రకరకాల ప్రశ్నలతో ఆత్మీయ జీవితాన్ని కొనసాగిస్తున్నాం. అయితే దేవుడు అంటున్న మాట ఏంటంటే, ఒక మనిషి ప్రార్థనకి ఎందుకు సమాధానం రావట్లేదు, ఎందుకు ప్రతిఫలం రావట్లేదు, ఎందుకు మేలు జరగట్లేదు. పరిశుద్ధాత్మ దేవుడు ఏమంటున్నాడంటే, ప్రతి మనిషిని ఆశీర్వదించడానికి ఆయన చెయ్యి ఎదురు చూస్తుంది. హల్లెలూయా. ఈనాడు 10 నిమిషాలు చాలా జాగ్రత్తగా ఉంది. దేవుడు ఆశీర్వదించాలని ఆయన ఆశపడుతుంది. కానీ మానవ జీవితంలో మేలు పొందుకోలేకపోతున్నాడు, ఆశీర్వాదాన్ని పొందుకోలేకపోతున్నాడు, అభివృద్ధిని చూడలేకపోతున్నాడు. మరి ముఖ్యంగా క్రైస్తవ బిడ్డలకి ఆలోచన ఏంటంటే, మేము మందిరానికి వెళ్తున్నాం, ప్రార్థన చేస్తున్నాం, దశమభాగం ఇస్తున్నాం, కానుకలు ఇస్తున్నాం, వారు అడిగిన పరిచయం చేస్తున్నాం. అనేక సందర్భాలలో వారి కుడి పక్కన మేము నిలబడి ఉన్నాం, సేవకుల పక్కన. కానీ మాకెందుకు కలిసి రావట్లేదు, మాకెందుకు మేలు జరగట్లేదు అని చాలామంది ఆలోచనలు. చూడండి, కానీ దేవుడు ఒక మాట అంటున్న మాట ఏంటంటే, యెషయా గ్రంథం 59వ అధ్యాయము 1-2 వచనాల్లో తేటతెల్లగా మాట్లాడుతున్నాడు. ఏమన్నా చూడడు, రక్షింపనేరకుండునట్లు యెహోవా హస్తము కురిచకాలేదు. ఏమంటుంది, నువ్వు ఆపదలో ఉన్నప్పుడు, నువ్వు సమస్యలో ఉన్నప్పుడు నిన్ను రక్షించకుండా ఉండడానికి అది చెయ్యం పొట్టిది కదా. చూడండి, పొట్టి చేతులు ఉన్నోళ్ళు భూమి మీద కనబడలేదు, లేదా ఇక్కడ వరకు ఉన్నోళ్ళు మళ్ళా దారాలలో ఇక్కడ వరకే ఉంటాయి. అలా పొట్టిది లేదా చెయ్యి నిన్ను పట్టుకోకుండా ఉండడానికి, నిన్ను రక్షించకుండా ఉండడానికి, నిన్ను విడిపించకుండా ఉండడానికి నా చెయ్యేమో పొట్టిది కాదు, కురిచేది కాదు, లేకుంటే బలహీనమైనది కాదు. ఆయన అంటాడు, విననేరకుండా ఉండటానికి నా చెవులు మందగిలిని కాదు. పెద్ద వయసు వాళ్ళు చూస్తే చూడండి, వాళ్ళు క్యాట్ వేసినప్పుడు ఒకసారి అర్థం చేసుకోవడం, అలా నా చెవులు మందగిలలేదు. మరి ఏం జరుగుతుంది? కారణం ఏంటి? ఈరోజు నీ ప్రార్థనకి, నీ ప్రార్థన పరలోకం ఎత్తబడకపోవడానికి, నీ ప్రార్థనకి ప్రతిఫలం రాకుండా ఉండడానికి, నీ ప్రార్థన దేవుడు ఆలోకింపకపోవడానికి, నీ ప్రార్థనకి సొల్యూషన్ కనబడకపోవడానికి. ఈనాడు ఎంతో మంది సంవత్సరాల తరబడి రోగంలో పోవాలి ఏడ్చేవాళ్ళు, అప్పులు తీరాలి ఏడ్చేవాళ్ళు, దయ్యాలు పోవాలి ఏడ్చేవాళ్ళు, కలిసి రావాలని ఏడ్చేవాళ్ళు, బిడ్డలు పొందాలని ఏడ్చేవాళ్ళు, అప్పులు తీర్చుకోవాలి, ఇల్లు కట్టుకోవాలి, రకరకాలుగా ఏడ్చేవాళ్ళు. కానీ ఎందుకు సమాధానం రావట్లేదు? ఎప్పుడైనా నీకు నువ్వు ప్రశ్నిస్తున్నావా? ఎందుకు నా ప్రార్థన దేవుడు వింటలేదు? ఎందుకు నా ప్రార్థన పరలోకం ఎత్తబడట్లేదు? ఎందుకు? దేవుడు అంటున్నాడు, ఎందుకు అని అడుగుతున్నా నా బిడ్డ. నీకు డైరెక్ట్ దేవుడు అటాక్ చేసి మాట్లాడుతున్నాడు. ఏమంటారు అక్కడ, మీ దోషములు
మీకును మీ దేవునికి ఎట్లున్నాయంట? ఎట్లున్నాయంట? ఆయన దీవించకపోవడానికి ఆయన చెయ్యి కుడిచేయి కాదు, ఆయన చెవులు మందగిలేదు. కానీ ఎందుకు ఆయన అడుగుతున్నారు కదా, పరిశుద్ధాత్మ దేవుడు దేవతలుగా మాట్లాడి మీ దోషములంట నీకును నీ దేవునికి అడ్డముగా ఉన్నాయి. ఇంకేమంటారు చూడండి, మీ పాపములు ఆయన ముఖము మీకు మరుగు చేయబడుతుందంట. ఏం చేయబడుతుందా? మీ దోషాలు, మీ పాపం. నేను పోయిన ఆదివారం చెప్పాను, పరిశుద్ధాత్మ నీవు తాకితే మొట్టమొదటిగా మానవ జీవితంలో జరిగే పని ఏంటంటే పాపం మీద ద్వేషం వస్తుంది. అస్సలు ఇష్టం ఉండదు. పాపం చేయాలంటే పరిశుద్ధాత్మ మనలో ఉన్నప్పుడు మనం పాపం చేయాలంటే చేయలేము, భయం. ఎందుకంటే స్పిరిట్ మనం కాకుందని నిదర్శనం ఏంటంటే పాపం మీద మనకు ద్వేషం కలుగుతుంది. ఎన్నో శ్రేష్ఠకరమైన వార్తలు మనకు వినబడుతున్నాయి. ఈ పని చేస్తే ఎట్లా కలిసి వస్తుంది అన్న అది తప్పుడు మార్గం అయితే మనం ఆ మార్గంలో మనం అడుగు పెట్టాం. ఎన్నెన్నో మనకు కలిసి వచ్చే మార్గాలు మన ముందుకు వస్తుంటాయి, కానీ ఎన్ని మనం చెయ్యచాలు. హల్లెలూయా. దేవుడు అంటున్న మాట ఏంటంటే ఈ దినాన పరిశుద్ధాత్మ దేవుడు స్పష్టంగా నీతో మాట్లాడుతున్నాడు. మీ పాపములు ఆయన ముఖమును మరుగు చేస్తాయి అంట. ఇంకా అంటాడు, చదవాలి తల్లి, ఏమంటున్నారు అక్కడ? చదవాలి తల్లి, 2వ వచనం 59:2. మీ పాపములు ఆయన ముఖమును ఏం చేస్తున్నాడంట? అయ్యో, మీ పాపములు ఆయన ఆలకింప చేస్తున్నాడంట. ఏం చేస్తున్నాడంట? పైన దేవుడికి 2 చేతులు ఎత్తి దేవుడికి స్తోత్రాలు చేద్దాం. మీరు ఇంటే ఈరోజు మీకు క్లారిటీ వస్తుంది. మీ జీవితాలలో మీ పాపం వలన దేవుడు ఆలకింపకున్నాడు. ఏం ఆలకింపకున్నాడంట? నీ ప్రార్థన, నీ రోదన, నీ యాచన, నీ పాపాన్ని బట్టి ఆయన ఆలకింపకున్నాడు. చూడండి, ఈరోజు మానవుడు తాత్కాలికంగా త్వరపడి చేసేది ఏంటంటే పాపం. పాపముకు వచ్చే జీతం విలువైంది కాదు. బైబిల్ చెప్తుంది. నువ్వు కలిసి వచ్చే మార్గాలు ఎన్నో నీ ముందు కనబడుతుంది. నీకు డబ్బు వచ్చే మార్గం, నీకు విలువ వచ్చే మార్గం, లేక నీ పరిస్థితులు మార్చుకునే మార్గాలు ఎన్నో కనబడుతుంటాయి. కానీ దేవుడు అంటున్నాడు, సులువుగా చిక్కులు పెట్టి పాపములు పడిపోకుండా నేను స్వపరీక్ష చేసుకోవాలి. ఈరోజు పాపము ద్వారా దేవుడు నీ ప్రార్థన ఆలకింపుకున్నాడు. మనం అనుకోవచ్చు వ్యభిచారమే కదా పాపం, అదైతే నేను అంటుకోవట్లేదు, నేను చేయట్లేదు అంటాడు. దేవుడు అంటున్నాడు, 10 ధర్మశాస్త్రంలో 10 ఆజ్ఞలు రాయబడ్డాయి. ఏమని? దొంగతనం చేయొద్దు, వ్యభిచరించొద్దు, అబద్ధ సాక్ష్యం పలకొద్దు, నీ పొరుగు వారిని ఆశించొద్దు, రకరకాలుగా దేవుడు మాట్లాడాడు. కానీ కొత్త నిబంధనలు ఆయన అంటాడు, ఆజ్ఞ అతిక్రమమే పాపం. హల్లెలూయా. నేను పోయిన శుక్రవారం దేవుడు మాట్లాడాడు, ధర్మశాస్త్రము వినబడినప్పుడు చెవులు తిప్పుకున్న వాడి ప్రార్థన యెహోవా నాకు హేయము. దేవుడు నీతో మాట్లాడుతున్నప్పుడు నువ్వు పెడచెవిన పెట్టి పిల్లలతో మాట్లాడుకోవడం, రకరకాల ఆలోచన చేయడం, ధర్మశాస్త్రము నువ్వు ధృవీకరించి వ్యతిరేకించి నీ జీవితంలో నువ్వు దేవుని మాటను నిలబెట్టకపోతే పాపం. ఎందుకంటే పాపం ఎన్నో మార్లు నీకు దేవుడు తెలియజేస్తున్నాడు కదా, నువ్వు వినట్లేదు. అందుకే దేవుడి మాటలు లోబడకపోవడమే ఒక పాపం. ఆయన అంటాడు, అసలు చాలా శ్రేష్టమైన మాటలు ఈరోజు నీతో మాట్లాడాలని ఆశపడుతున్నాను. మొట్టమొదటిగా చూస్తే పాపం ఉన్న మనిషి ప్రార్థన అనేది చేయలేడంట. ఏం చేయలేడట? పాపం ఉన్న మనిషి ఏం చేయలేడు? నోరు తెచ్చి చెప్పండి, ఏం చేయలేడు? ఏం చేయలేడు? మీకు అర్థమవుతుందో కాదు తెలియాలి కదా, గట్టి చెప్పండి, ఏం చేయలేడంట? చేయలేడు. పాపంలో ఉన్న వ్యక్తి ప్రార్థన చేయలేడు. అదేనమ్మా, ప్రార్థనలో లేదు, పాపంలో ఉంటే ప్రార్థన చెయ్యరు. వాస్తవం అది. దావీదు ఒక దినాన రాజు
దావీదు ఏం చేస్తాడంటే, ప్రార్థన చేయవలసిన దావీదు ఒక మెట్ట మీదకి ఎక్కాడు. ఎక్కి ఏం చేస్తున్నాడంటే అటు ఇటు తిరుగుతా పండితుడు అట్లా తిరుగుతూ ఆలోచన చేస్తున్నప్పుడు ఒక స్త్రీ అతనికి స్నానం చేస్తూ కలలో కనపడింది. వెంటనే ఆమెను పిలిచి పాపం చేసిన తర్వాత ఇతని జీవితంలో ప్రార్థన రావట్లేదు. చూద్దామండి, కీర్తనలు 51:15 చదవండి. కీర్తనలు 51:15 దేవుడు మాట్లాడుతున్న మాట. ప్రభువా నా నోరు నీ స్తుతిని ప్రచురపరచునట్లు. ఏమంటాడమ్మా? దావీదు పాపంలో పట్టబడినాక, దావీదు పాపంలో పడిపోయిన తర్వాత, దావీదు శరీర ఆశల్లో పడిపోయిన తర్వాత, శరీర కోరికల చిక్కుపడిపోయిన తర్వాత, శరీర యాగంలో పడిపోయిన తర్వాత దావీదు అంటున్న మాట ఏదో తెలుసా? అయ్యో నా నోరు ప్రార్థన చేయడానికి రావట్లేదు. ఈరోజు నా ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని ఆజ్ఞకు నువ్వు లోపడకపోతే, దేవుని ఆజ్ఞను నువ్వు తిరస్కరిస్తే నీవు కూడా ప్రార్థన చెయ్యలేవు. హల్లెలూయా. ఈరోజు ప్రార్థన చేయడానికి మూల కారణం ఏంటంటే పాపం ఏం చేయట్లేదంట? ప్రార్థన చేయట్లేదు. అదేంటి? నిజమే. చూడండి, సెల్లి పెట్టుకుంటుంది, అదొక పాపకు భూమి. వాస్తవాన్ని గంట చూడాలనుకుంటాం, 4 గంటలైన తర్వాత టీవీ ఒక్క సీరియల్ చూసి కట్టేద్దాం అనుకుంటాం, 4 సీరియల్ చూసిన పదం. ఎంత పాపము మనిషిని వెంటాడుతుందంటే ప్రార్థన చేయకుండా చేస్తుంది. దావీదు ఏమంటాడు? ఎంత స్పష్టంగా అంటాడు. మీరంతా తీశారు ఆ మాట. 51వ కీర్తన 15 వచనంలో ఏమంటాడు? ప్రభువా నా నోరు నీ స్తుతిని ప్రచురించునట్లు నా పెదవులను తెరువు. ఈరోజు పెదవులు తెరవబడట్లేదు. నామకార్థంగా దైవ సన్నిధికి వస్తున్నాం, నామకార్థంగా మందిరంలో నుంచి వెళ్ళిపోతున్నాం. పాపము పెదవులు తెరవనివ్వదు. పాపము దేవునితో సహవాసం చెయ్యనీదు. పాపము దేవుని భక్తిని అనుసరించనీదు. పాపము పరిశుద్ధులతో కలిసి ఉండనివ్వదు. పాపము దేవుని కృప కొరకు కనిపెట్టనివ్వదు. పాపము మనిషి జీవితంలో ఏం చేస్తుందంటే భక్తిహీనతను తీసుకొచ్చేసింది. గడిచిన శుక్రవారం ఎంత స్పష్టంగా దేవుడు మాట్లాడాడు. భక్తిహీనమైన జీవితాన్ని బట్టి నిర్మూలన, ఆశీర్వాదం నిర్మూలనే, అభివృద్ధి నిర్మూలనే, ఫలింపు నిర్మూలనే, శ్రేష్టమైన ఈవులు నిర్మూలనే. కారణం మానవుని యొక్క పాప ఆలోచన బట్టి వారి భక్తిని కోల్పోతుంది. పాపం ఉన్నవాడు ప్రార్థన చేయలేదు. దావీదు అంటాడు, అయ్యా నేను పాపంలో పడిపోయాను, నా పెదవులు తెరవబడట్లేదు. ఒకప్పుడు 7 సార్లు ప్రార్థన చేసిన దావీదు, 7 సార్లు దేవుని స్తుతించిన దావీదు ఈరోజు ఏమంటాడో తెలుసా? పాపంలో పడిపోయిన తర్వాత నా నోట నీ స్తుతి రావట్లేదు, నా నోట నీ యొక్క ప్రచురం పడట్లేదు, నా నోట నీ యొక్క ఉనికి కలగట్లేదు. ఈరోజు నా ప్రియ సహోదరి, నీ నోట ప్రార్థన రాకపోవడానికి నీ జీవితంలో నీకు తెలియని, నీకు తెలిసిన రహస్యమైన పాపం ఏదో దేవుని మమ్మల్ని మరుగు చేస్తుంది. అందుకే దేవుడు అంటున్నాడు, ఒకప్పుడు ఎలా ప్రార్థన చేస్తావంటే దావీదు కూడా 7 సార్లు ప్రార్థన చేసింది. కానీ ఈరోజు ఏమంటున్నాడు? పాపము ప్రార్థన చేయలేదు, పాపము దేవుని వెతకనివ్వదు, పాపము దేవుని కృప కొరకు కనిపెట్టనివ్వదు. ఈరోజు నా ప్రియ సహోదరి సహోదరుడా, ఎందుకు నువ్వు ఆశీర్వాదాన్ని పొందుకోలేకపోతున్నావు? ఎందుకు నువ్వు దీనిని అనుభవించలేకపోతున్నావు? ఎందుకు నువ్వు సమృద్ధిని చూడలేకపోతున్నావు? ఎందుకు నీ పనులు విఫలమైపోతున్నాయి? ఎందుకు నీకు కలుసుబాటు రావట్లేదు? ఎక్కడికి వెళ్ళినా పరాపచయం, అవమానం, నింద. ఎందుకు అంటే నీ ప్రార్థనకి యెహోవా ఆలకింపకుండా. ఎందుకు ఆలకించట్లేదంటే మానవుడు మొదటి మాట ఏంటంట? పాపం ఉన్న మనిషి ఏం చేయాలంట? ప్రార్థన చేయాలి. చూడండి, ఆత్మదాయింది, అభిషేకం ఉంది అంటే ప్రార్థన
ప్రార్థన ఏది? చెప్పండి అమ్మా, ప్రార్థన ఏది నీ జీవితంలో? దేవుడు అదే అంటున్నాడు, పాపము ప్రార్థన చెయ్యలేదు. పాపపు ఆలోచనలు నీలో లిఖితమైనప్పుడు ప్రార్థన చేయలేదు. అందుకే దేవుడు అంటున్నాడు, మొట్టమొదటిగా దేవుడు అంటున్నాడు, నీ పాపము నీ నోరు తెరవకుండా చేస్తుంది. నా ప్రియ తల్లి చెల్లి, నీ జీవితంలో నువ్వు అనుకోవచ్చు, ఎందుకు నా జీవితం ఆశీర్వాదం లేదంటే కారణం ఇది. రెండో మాట గంటలు చూస్తే పాపం అంట ప్రార్థన మీద ఆసక్తిని కోల్పోయేటట్టు చేస్తాడు. ఒకప్పుడు గంట చేసేదాన్ని కదా, ఇప్పుడు రాను ఏమనుకుంటున్నా 10 నిమిషాలు కూడా కష్టంగా, అతి కష్టంగా మోకరించి స్పాట్లో ప్రార్థన ఇచ్చారు. పాపము ప్రార్థనకు ఆసక్తిని కోల్పోజేస్తాడు. ఒకప్పుడు గంట చేస్తావు, అరగంట చేస్తావు, 30 గంట చేస్తావు, కోపం వస్తే గంటన్నర కూడా చేస్తావు. కానీ ఇప్పుడు 10 నిమిషాలు కూడా అతి కష్టంగా వెళ్ళి మోకరిస్తుంది. కారణం ఏంటంటే పాపము దేవుని స్తుతించనివ్వదు, పాపము దేవుని కనపరచనివ్వదు, పాపము దేవుని కీర్తించనివ్వదు, పాపము దేవుని ఆరాధించనివ్వదు. అందుకే దేవుడు అంటున్నాడు, పాపము మనలను ఉన్న ప్రార్థనా శక్తిని కోల్పోజేస్తుంది. రెండోది, పాపము మనల్ని చీకట్లోనికి నడిపించి వెలుగుని చూడనివ్వదు. వెలుగుని చూడనివ్వదు. మనం అనుకోవచ్చు, వారం పక్కన పాస్టమ్మా వస్తున్నావు, నువ్వు రావట్లేదు, నేను చెప్పట్లేదు, వస్తున్నావు అని దేవుడు నీ ప్రార్థన ఉంటున్నారా? ఈరోజు ఎంతోమంది ప్రార్థన వినట్లేదని దేవుడు కారణం పాపం. రెండో మాట చూస్తే పాపము నీ ప్రార్థనకి జవాబు రాకుండా ఆఫ్ చేస్తాడంట. ఏం చేస్తాడంట? పాపం ఏం చేస్తాడంట? నీ ప్రార్థనకి జవాబు రాకుండా ఆఫ్ చేస్తాడు. చూడండి, కీర్తనల గ్రంథం 66వ అధ్యాయం 10వ వచనం. 66వ అధ్యాయం 10వ వచనం. నా హృదయములో నేను పాపమును లక్ష్యము చేసిన ఎడల ప్రభువు నా మనవి వినకపోవు. రెండో మాట ఏమంటున్నాడు? నేను పాపము లక్ష్యపడితే ఈరోజు నీ ఆత్మీయతని కూలగొట్టి ఎన్నో కార్యాలు నీ ముందుకు వస్తుంటాయి. నీ ముందుకు ఎన్నో వస్తా ఉంటాయి నడిచి. నీ ఆత్మీయతలో, నీ జీవితంలో ఎదుగుదల లేకుండా, ఆశీర్వాదం లేకుండా, అభివృద్ధి లేకుండా, ఫలింపు లేకుండా చేసే కార్యాలు ఎన్నో నీ ముందుకు వస్తుంటాయి. కానీ నువ్వు వాటిని హృదయంలో లక్ష్య పెడితే ఈరోజు సెల్లు చూస్తే నీ ప్రార్థన మిస్ అయిపోతావు. అది నీ ముందుకు వస్తుంది. దాన్ని నీ హృదయపూర్వకంగా లక్ష్య పెట్టి గంటలు రీల్స్ నొప్పుకుంటూ కూర్చుంటే నువ్వు దానిలో లీనమైపోయి దాని హృదయంలో లక్ష్య పెడితే నీ ప్రార్థన దేవుడు వినకపోవును. ఏంటంట? నా మనవి వినకపోవునంటే అర్థమైంది, నీ ప్రార్థనకు జవాబు రానివ్వదు, నీ ప్రార్థనకు ప్రతిఫలం రానివ్వదు, నీ ప్రార్థనకి అంగీకారంగా దేవుడు అంగీకరించలేదు. కారణం, నీ హృదయంలో పాపమును లక్ష్య పెట్టావు. ఈరోజు ఎంతో మంది పాపమును లక్ష్య పెడుతుంది. సెల్లుల ద్వారా, సినిమాల ద్వారా, టీవీల ద్వారా, బూతుల ద్వారా, అబద్ధాల ద్వారా ప్రార్థన చేయకుండా పాపమును హృదయములు లక్ష్య పెడుతుంది. దేవుడు అంటే నువ్వు హృదయంలో పాపములు లక్ష్య పెడితే అది ఏంటంట? నీ మనవి దేవుడు వినకపోవు. సమాధానం రానివ్వడు. ఎంతకాలం? నీ హృదయం కదిలేంత వరకు, నీ మనస్సాక్షి కదిలేంత వరకు. దేవుడు అదే అంటున్నాడు. పాపం ఉన్న మనిషి రెండో మాట చూస్తే నీ జీవితంలో సమాధానం రాకుండా చేస్తాడండి. మానవుడు అనుకోవచ్చు, పాపం అంటే ఏదో సులువుగా తీసేస్తుంది లోకం. పాపం అంటే ఏముందిలే, దేవుడు పాపాన్ని క్షమించాడు. చూడండి, మన ఆలోచన ఎట్లా ఉంటుంది? దేవుడు కరుణామయుడు కనుక మనం ఎన్నిసార్లు తప్పు చేసినా దేవుడు క్షమిస్తాడంట.
పోషించే దేవుడే. కానీ దానికి లిమిట్ ఉంటుందా? ఇప్పుడు మనం భోజనం పెట్టుకున్నాం, లిమిట్ ప్రకారం తింటున్నా, లిమిట్ లేకుండా అన్నం తింటున్నా అమ్మా, లిమిట్ ప్రకారం కదా అంతే. కానీ దాన్ని తేలిగ్గా తీసుకునేది మన దేవుడు కరుణామయుడు, ప్రేమగల దేవుడు. ఆయన అంటున్నాడు, అసలు ఎంత స్పష్టంగా మాట్లాడుతుంది, పాపం మనిషి జీవితంలో ప్రార్థనకి సమాధానం రాకుండా చేస్తాడు. మూడో మాట చూద్దాండి, పాపం అంట దానికి బానిసగా మార్చేస్తుంది. చూడండి, యోహాను సువార్త 8వ అధ్యాయం 34 వచ్చింది, చదువుదాం తల్లి. యోహాను సువార్త 8వ అధ్యాయం. అందుకు యేసు, పాపము చేయి ప్రతివాడు పాపమునకు దాసుడని ఏం చెప్తున్నాడు? పాపము చేయవాడు ఏంటన్నా పాపానికి దాసుడు, బానిస అయిపోతున్నాడు. ఇప్పుడు చూడండి, తాగే పెట్టుకుంటాడు, ఏమనుకుంటాడు తెలుసా? ఒక 100 రూపాయలు ఉంది, ఈ 100 తాగి ఇంకా మౌనం ఉన్నాడు అనుకుంటాడు. అనుకొని ఏం చేస్తాడు తెలుసా? మళ్ళీ నీ ఫోటోలో ఎవరో ఒకళ్ళు కనపడితే అదే ఒక 50 ఇవ్వంటాడు, ఆ 50 దాగి మౌనం ఉన్నాడు అనుకుంటాడు. ఇంట్లోకి వెళ్ళి భార్యతో పట్టాడి ఒక 100 తీసుకుంటాడు, ఆ 100తో ఆగుకోవాలనుకుంటాడు. ఏం చేస్తుంటాడు? ఇంకా ఆగి దానికి బానిస అయిపోయాడు. ఈరోజు చూస్తే దేవుడు పాపానికి బానిస. మీకు చిన్న ఉపమానం చెప్తా చూడండి. ఒక కుటుంబం ఉంది, భార్య, భర్త, 2 పిల్లలు. జాగ్రత్తగా అయితే ఒక దినాన్ని ఏం జరిగిందంటే, పెద్ద వర్షం వల్ల, భారీ తుఫాను వల్ల ఏం జరిగిందంటే ఊరంతా కొట్టుకొని వస్తున్న పరిణామంలో ఇప్పుడు సపోజ్గా మండాన్ని కొట్టుకొని వస్తుందనుకో, సపోజ్గా మనం ఆశ్చర్యంలో మనం అంటే ఒక మూల నిలబడి చూస్తున్నాం, అయ్యో మండాన్ని మొత్తం కొట్టుకొని వస్తుందని చూస్తావాడని. ఈ చూస్తూ అనుకున్నాడంటే ఈ పురుషుడు, ఈ మగ వ్యక్తి దూలాలు, తలుపులు, అనేకమైన వస్తువులు కొట్టుకొని వస్తున్నాయి, అవి తీసి పక్కకు పెట్టుకొని అమ్మేసుకుందాం అనుకున్నాడు. ఏమనుకున్నాడు? అమ్మేసుకుందామని భర్త భార్యతో చెప్పాడు, అమ్మా ఈ దూలాలు వస్తున్నాయి, దీన్ని మనం తీసి పక్కన పెట్టుకొని అమ్ముకోవచ్చు, లేదా తలుపులు చేయించుకోవచ్చు, బీరువా చేయించుకోవచ్చు, ఏదైనా చేయించుకోవచ్చు అని ఏం చేశాడంటే చూసినంత చేపు చూసి అమాంతంగా ఒక దూలం మీద ఇట్లా పడిపోయాడు. పడిపోయిన తర్వాత ఏం జరుగుతుందంటే ఆ వ్యక్తి ఆ దూలంతో ఇతను రాలేకపోతున్నాడు. భార్య అంటుంది, పిల్లలు ఏడుతుంది, అయ్యా వర్త విపరీతంగా వస్తుంది, వర్త నీరు ముంచుకొస్తుంది, నువ్వు దాని తప్పని మొద్దు తప్పని కొట్టుకెళ్ళిపోతావు, దాన్ని విడిచిపెట్టి నువ్వు బయటకు వచ్చేస్తాయి, దాన్ని విడిచిపెట్టి నువ్వు పక్కకు వచ్చేస్తాయంటే ఈ భర్త అంటాడు తెలుసా, నేను రావాలని కానీ రాలేకపోతున్నా. ఎందుకో తెలుసా? అది మొద్దని భ్రమసిపోయి దాన్ని వాటేసుకున్నా, కానీ తీరా చూస్తే ముసలి. ఏంటంటే ఇప్పుడు ముసలి చేతులు ఉన్నవాడు బయట రాగలరా? వినాలమ్మా, హల్లెలూయా. ముసలి చేతులు పడినవాడు రాగలరా? ఇప్పుడు అదే పాపము చేయవాడు పాపానికి బానిస అయిపోతాడు. వాళ్ళు అనుకుంటారు, అయ్యో నేను బయటకు రావాలని, కానీ నన్ను రానివ్వట్లేదు. ఏంటి? పాపం. తాగుబోతాడనుకుంటాడు, నాకు మంచిగా బ్రతకాలని. తాగనప్పుడు భార్యతో ఒట్టే చెప్తాడు, నాకు కూడా బాగుపడాలని, రేపు నుంచి తాగని వచ్చేస్తాడు. ఏం చేస్తాడు? దానికి బానిస అయినవాడు మరలా తాగుతూ మానవ జీవితంలో సినిమాలు చూడాలనుకుంటాం, వెళ్తాం, దానికి బానిస అయినా కనుక మరలాగే చేస్తాం. బూతులు మాట్లాడకంటాం, దానికి బానిస అయినా ఉంటుందా మరలాగే చేస్తుంటాం. చెల్లెలలో రకరకాల చూడవలసిన దృశ్యాలు చూస్తుంటాం, దాన్ని విడిచిపెట్టాలనుకుంటాం, దానికే బానిస. ఏమంటుంది యోహాను సువార్తలో? అసలు ఎంత స్పష్టంగా చెప్తున్నాడు, పాపానికి దాసుడికి దాసిగా మారిపోడు, బానిసగా మారిపోడు. వీళ్ళు ఎంతకాలం బయటకు రారు అని ఆలోచన చేస్తే చూడండి, అక్కడ యోహాను సువార్తలో ఏమంటున్నాడు? అందుకు యేసు, పాపము చేయి ప్రతివాడు పాపమునకు దాసుడు. వద్దు తల్లి, ఈరోజు దేవుడు అంటున్నాడు, నువ్వు దానికి బానిసమైపోతే నువ్వు ఆశీర్వాదాన్ని పొందుతావు.
పాపానికి బానిస అయిపోతే ఆశీర్వాదం రాదు. అసలు ఎంతో స్పష్టంగా దేవుడు మాట్లాడుతున్నాడు చూడండి ఈరోజు. 4వ మాట చూస్తే పాపము దేవుని చిత్తాన్ని నెరవేర్చకుండా చేస్తాడు. 4వ మాట ఏంటంట? పాపము దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చకుండా చేస్తుంది. చూద్దాం రోమాపత్రిక 8వ అధ్యాయం 7-8 వచ్చినారు చూడండి. పాపం ఏం చేస్తుందంట చూద్దాండి. రోమాపత్రిక 8వ అధ్యాయం 7-8 వచ్చినాము. ఏలయనగా శరీరానుసారమైన మనస్సు దేవునికి విరోధమైనది. అది దేవుని ధర్మశాస్త్రమును లోబడదు, ఏమాత్రమును లోబడలేదు. కాగా శరీర స్వభావము గలవారు ఎవరు సంతోషపెట్టలేదు? శరీరానుసారమైన మనసులు కలిగి వారిని సంతోషపెడతారు. కానీ పాపము దేవుని సంతోషపెట్టనివ్వదు. పాపము దేవుని చిత్తాన్ని నెరవేర్చనివ్వదు. అందుకే దేవుడు అంటున్నాడు, పాపం మానవుని జీవితంలో ఉండకూడదు, పాపము మనిషిని ఏలకూడదు. పాపము నీ జీవితంలో ఏలుబడి చేస్తే దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చనివ్వదు. ఈరోజు అనుకోవచ్చు, అబ్బా ఇది చేస్తే కూడా క్షమించాలంటే, అవును దేవుడు అదే అంటున్నాడు. దేవుని చిత్తాన్ని నెరవేర్చలేవు. ఈ భూమి మీద క్రైస్తవులుగా పిలువబడ్డా, క్రైస్తవులుగా పిలువబడ్డా, ఆత్మీయులుగా లోకానికి నువ్వు కనబడినా, ఆత్మీయతలో ఉన్నాదని నువ్వు ప్రవశిపోయినా, పాపం దేవుని చిత్తాన్ని నెరవేర్చకుండా చేస్తుంది. పాపం దేవుని యొక్క మనస్సును సంతోషపెట్టకుండా చేస్తుంది. దేవుని ఆనందించకుండా చేస్తుంది పాపం. ఈరోజు దేవుడు ఎందుకు మాట్లాడుతున్నాడంటే, నువ్వు దాన్ని విడిచిపెట్టాలి. ఈరోజు పాపము ప్రార్థన చెయ్యనివ్వదు, పాపము ప్రార్థనకు జవాబు రానివ్వదు, పాపము పాపానికి ప్రతిష్టం చేస్తుంది. 4వ మాట్లాడుతున్నాడు, పాపము దేవుని చిత్తాన్ని నెరవేర్చనివ్వదు. ఆలోచించండి, ఏ మనస్సులో నీవు ఉన్నావు, కానీ దేవుడు అంటున్న మాట. ఈరోజు ఈ క్రియల నుంచి మనం విడుదల పొందాలి. 5వ మాటలు చూద్దామండి. పాపం వల్లంట దేవుడిచ్చే ఆశీర్వాదాలు కూడా దూరం అయిపోతాయి అంట. ఏమైతే అంట? ఇలా మనం మొదట చెప్పుకున్నాం ఏమని, ఎందుకు మనకు కలిసి రావట్లేదు, ఎందుకు మనం ఆశీర్వదించబడట్లేదంటే పాపం ద్వారా దేవుడిచ్చే ఆశీర్వాదం దూరం అయిపోతుందంట. మనం ఏమనుకుంటామంటే, పలానోళ్ళు నాకు చెప్పించారు అందుకే నాకు దూరం అయిపోతున్నాయి, వాళ్ళ దిష్టి తగిలింది, ఇలా శాపనార్థాలు తగిలాయి, వాళ్ళు నన్ను కావాలని చేస్తారనుకుంటాం. కానీ దేవుడు అంటాడు, పాపం వలన దేవుడిచ్చే ఆశీర్వాదం కూడా దూరం అయిందంట. చూడండి, ఇర్మియా గ్రంథం 5వ అధ్యాయం 25 వచ్చింది. ఇర్మియా గ్రంథం చదవాలి. 5వ అధ్యాయం. మీ దోషములు వాటి క్రమమును తప్పించండి, మీకు మేలు కలగకుండునట్లు మీ పాపాలే కారణం. ఏంటన్నాడు? మీ పాపమే ఏం రానికుండా చెప్తుందంట, మీ ఆశీర్వాదాన్ని రానికుండా చెప్తుందంట, మీ దీనిని రానికుండా చెప్తుందంట. కారణం ఏంటంటే దోషం, పాపం ఆశీర్వాదాన్ని రానికుండా చేస్తుంది. ఈరోజు నీ జీవితంలో దేవుడు అంటున్నాడు, ఈ ఆశీర్వాదం రావాలంటే నువ్వు ఈరోజు ఒప్పుకోవాలి, ప్రభువా నా జీవితంలో ఈ పంటలన్నీ నిశ్చయముగా మీరు తొలగించాలి. ఎప్పుడు పంటలన్నీ పగిలిపోవాలి. మానవుడి జీవితంలో పాపం. ఈరోజు పాపం అంటే దేవుడు చేయొద్దన్న పనులు చేస్తున్నావు, వెళ్ళకూడని చోట్లకి వెళ్తున్నావు, నడవకూడని చోట్లకు నడుస్తున్నావు, ఆలోచించి కూడా నీ ఆలోచిస్తున్నావు. అసలు క్రైస్తవులు చేయదన్న పనులలో క్రైస్తవులే ముందు ఉంటున్నారు. వాస్తవాన్ని అన్ని చూడండి, వాళ్ళు ఏమైనా వద్దు అనుకున్నారంటే దానిలో అసలు ఏం కూడా పెట్టారు. కానీ మనం ఏం చేస్తున్నాం? చెయ్యకూడని చేస్తున్నాం, వెళ్ళకూడని చోట్ల వెళ్తున్నాం, మాట్లాడకూడని మాట్లాడుతున్నాం, వినకూడని వింటున్నాం, పలకకూడని పలుకుతున్నాం. దాన్ని బట్టి దేవుడు మీ దోషాలు బట్టి మీ ఆశీర్వాదం మీకు రాకుండా ఆగిపోతుంది, మీ దీవెన మీకు రాకుండా ఆగిపోతుంది, మీ ఫలింపు మీద రాకుండా ఆగిపోతుంది. అనుకుంటున్నావు వాళ్ళు ఏదో చేస్తారు, వీళ్ళు ఏదో చేస్తారు, వాళ్ళు శాపనార్థాలు పెట్టారు, వీళ్ళు నన్ను
ఎవ్వరు చేసింది లేదు. కారణం మనమే. ఆరో మాట అన్నాడు, పాపము మనలో ఆరోగ్యము లేకుండా, స్వస్థత లేకుండా జరుగుతుంది. ఏంటంట చూద్దాండి. కీర్తనలు 38:3 చదవాలి. నీ కోపాగ్ని వలన 38:3 నీ కోపాగ్ని వలన ఆరోగ్యము నా శరీరము విడిచిపోయెను, నా పాపమును బట్టి నా ఎముకలలో స్వస్థత లేదు. అర్థమైందమ్మా? ఏమర్థమైంది? అర్థమైందా? దేవుడు అంటాడు పాపాన్ని బట్టి ఆరోగ్యం కూడా పాడైపోయింది. ఈరోజు డబ్బు మీద డబ్బు, డబ్బు మీద డబ్బు. ఎందుకు హాస్పిటల్ చుట్టూ? అమ్మా మనుషులు కదా, మాకు రాజు ఎవరికి వస్తే అంటారు. వాస్తవం. కానీ నీ పైసాలు దేవుడు చిల్లు సంచిలో ఏమేయకుండా కాపాడే దేవుడు తెలుసా? దేవుడు ఇస్తుంది. దేవుడు అంటాడు పాపం వలన ఆరోగ్యం, స్వస్థత కోసం. ఆరోగ్యం లేకపోవడం గల కారణం పాపం. ఎందుకు ఈ మాట వచ్చామనంటే, ఒక దినాన్ని యేసుప్రభు వారు ఇంట్లో సువార్త ప్రకటిస్తున్నారు. ఒక పక్షవాతం కలిగిన వ్యక్తిని నలుగురు మోసుకొని వచ్చారు వైద్యులు యేసుప్రభు దగ్గరికి. యేసయ్య ఏం చేశాడంటే, ఆ యొక్క రోగిని చూసి నీ పాపములు క్షమించబడ్డ ఎక్కువ అన్నారు. అక్కడ ఉన్న పరిచయం, సత్యయులు, కష్టపడేసుకుని అన్నాడు. వాడు అతను తీసుకొచ్చిన ఎందుకు? స్వస్థత కోసం. అని ఈయనేమంటాడు నీ బోధకులు, నీ పాపములు క్షమించబడ్డ ఎక్కువ అన్నారు. బైబిల్ ఏం చెప్తుంది? పాపము ద్వారా మానవుని ఆరోగ్యాన్ని కోల్పోతాం. ఆరోగ్యం ఉండదు. అదేంటి? ఆరోగ్యం ఉండదు, స్వస్థత ఉండదు. ఈరోజు నా ప్రియ సహోదరి, చివరి మాట చెప్తాండి. పాపము మనల్ని నరకానికి బానిసం చేస్తుంది. చూద్దాండి. రోమపత్రిక 6:23 వచ్చింది. రోమపత్రిక 6:23. ఒకళ్ళేమో ప్రకటన గ్రంథం 21:8 చూడండి. ఒకళ్ళేమో రోమపత్రిక 6:23 చదువుతాను. ఏమయ్యనగా పాపము వలన వచ్చు జీతము మరణము, అంటే దేవుని కృపా వరము దేవుడు ఏమంటుంది ఇక్కడ? పాపానికి లాస్ట్ మాట ఏమంటుంది? మరణం. ఆ మరణం ఏంటంటే నరకం. పాపంలో ఉన్న నిన్ను దానికి బానిసవైతే, దానికి నువ్వు దాసుడు అయితే, అది నిన్ను తీసుకెళ్ళి నరకంలో వేసేసి. చూడండి ప్రకటన గ్రంథం 21:8 చూడండి. ఒక్క మాట చెప్తాను, ముగించుకోండి. పిచ్చివారు, అవిశ్వాసులను, నరహంతకులను, వ్యభిచారులను, విగ్రహాధికులను, అబద్ధికులందరూ అగ్ని గంధకములతో మండు గుండములో పాలివారు. హల్లెలూయా. ఏమంటున్నారట? ఈ పాపానికి ఎంత నష్టం ఉందో చూడండి. ఈ పాపము నిన్ను ప్రార్థన చేయకుండా చేస్తుంది, నీ ప్రార్థనకు జవాబు రాకుండా చేస్తుంది, నీ ప్రార్థన దేవుని సన్నిధిలో ఎల్లకుండా చేస్తుంది. ఆ పాపము నిన్ను బానిసలుగా మార్చేసుకుంటుంది. దేవుడి చిత్తాన్ని నెరవేర్చనివ్వదు, దేవుడిచ్చే ఆశీర్వాదాలు రానివ్వదు, నీ ఆరోగ్యాన్ని క్షీణింపజేస్తుంది, నిన్ను తీరా చూస్తే నరకానికి తీస్తుంది. అందుకే యేసయ్య అంటాడు, ఒక దినాన ఒక ప్రాంతానికి వెళ్తున్నాడు. ఆ ప్రాంతం పేరు ఎరుకో ప్రాంతం. ఎరుకో ప్రాంతంలో ఒక పాపాత్ముడైన ఒక వ్యక్తి ఉన్నాడు. అతని లోకమంతా పాపి అని ముద్రేసింది. అతను జీవితము పన్ను వసూలు చేసేది, 100కి 200 వసూలు చేయడం, చెవు బిండి వసూలు చేసేవాడు. అయితే లోకమంతా
యేసయ్య ఎవరో నేను చూడాలి అని ఆశపడితే ఆ ప్రాంతంలో యేసు ప్రభు వస్తున్నాడని గుర్తెరిగి యేసయ్య ఉన్న దగ్గరికి వెళ్ళారు. వెళ్తే జనంతో గుంపులు కూడుకున్నారు. ఈ వ్యక్తి పొట్టివాడేనందున ఆ యేసయ్యను చూడలేకపోతున్నాడు. అయితే తనకు ఒక ఆలోచన వచ్చింది. వెంటనే ఏం చేస్తాడంటే పరుగున ఆ యేసు ప్రభు ఏ మార్గం ఉండొస్తాడో చూసి ఆ మార్గంలో ఒక చెట్టు ఎక్కాడు. ఆ చెట్టు మేడి చెట్టు కూర్చొని యేసయ్య రాక కోసం చూస్తా ఉన్నాడు. యేసు ప్రభు వస్తూ మేడి చెట్టు దగ్గర ఆగిపోయాడు. వెంటనే ఆయన ఆగగానే ఈ పాపి అయిన మనిషికి ఒక ఆలోచన వచ్చింది. అయ్యో, ఆయన ముఖ దర్శనం చూస్తే ఆయన కనికరం కలిగిన వాడు, ప్రేమ కలిగిన వాడు, పాపం నుంచి విడిపించగలిగిన వాడు, పాపం నుండి పవిత్రంగా మార్చగలిగిన సమర్థుడని ఈ పాపి అయిన మనిషి గుర్తెరిగి తనలో తాను పశ్చాత్తాపడుతున్నప్పుడు యేసయ్య అన్నాడు, జక్కయ్య, నువ్వు త్వరగా చెట్టు దిగు. ఏంటన్నా త్వరగా దిగు. ఈరోజు మనోళ్ళు కూడా అమ్మా అది మంచిది కాదంటే చెట్టు ఎక్కి కూర్చొని మాకు తెలుసులే, ఇది చెయ్యొద్దమ్మా, దేవుడికి నచ్చడం అంటే చెట్టు ఎక్కి కూర్చొని అంటారు, మాకు తెలుసులే. మేమంతా పిచ్చోళ్ళం కాదు. ఈ మేడి చెట్టు మీద జక్కయ్య అంటాడు, జక్కయ్య త్వరగా దిగు. నువ్వు ఎక్కిన చెట్టు నిన్ను ఆశీర్వదించదు, ఎక్కిన స్థితి నిన్ను ఫలింపజేయదు. త్వరగా దిగమంటే మాకు తెలుసులేని జక్కయ్య అనగా ఈరోజు మనం యేసయ్యకి సలహాలు ఇచ్చేస్తుంటాం త్వరగా. అది చేయొచ్చు ప్రభు, సింపుల్ పని. మనం ఎక్కుతున్నాం కొన్ని చెట్లు, యవనస్తుడా అది చూడకూడదా, దానివల్ల నీ చదువు, నీ కెరియర్, నీ అచీవ్మెంట్. మాకు తెలుసు. ఈ రోజుల్లో తెలివి తక్కువగా బ్రతికేది ఎవరంటే ఆడపిల్లలంటే, మగపిల్లలంటే ఎవరు? తల్లి బిడ్డలకు ఎదుగుతుంటుంది, అమ్మాయి అది మంచిది కాదు, వెంటనే తిరిగి సరేనమ్మా అది మంచిది కాదు నేను వదిలేస్తాను కదా బిడ్డ, మాకు తెలుసుగా అంటే. ఇప్పుడు యేసయ్య కూడా మనతో అదే అంటున్నాడు. కానీ ఈరోజు దీర్ఘం తీయకూడదు, నాకు తెలుసనే పదవులు వాడకూడదు. సెల్లు వల్ల నీకు ప్రమాదం అంటే విడిచిపెట్టదాన్ని పక్కన పెట్టేసి ప్రార్థన చేసుకో. ఎందుకు? సినిమాల వల్ల నీ కెరియర్ దెబ్బతింటే, నీ ఆత్మీయత ఎన్ని చూడండి, నీ ఆశీర్వాదం నీకు రాకుండా చేస్తుందంట. పాపం సులువుగా చిక్కులు పెట్టి పాపం మెడకు ఉరికారు తెచ్చిపెట్టిందంట. నవ్వుతూ కొంతమంది చేతులు ఆడుకున్నట్టు మాట్లాడుకుంటారు. అది తీరా చేస్తే పెద్ద అగాధం అయింది. ఇంకా బ్రతుకులేదని ఉరితాడు తెచ్చుకొని వేసుకొని చచ్చిపోతుంది. అందుకే దేవుడు అంటున్నాడు, ఈరోజు నీ ఆత్మీయ జీవితంలో జక్కయ్య చెట్టు దిగాడు. యేసయ్య చెప్తాడు, నా కుమారుడా నువ్వు త్వరగా చెట్టు దిగమన్నానే, ఆలస్యం చేయకుండా త్వరగా దిగి యేసు దగ్గర నిలబడితే యేసయ్య అన్నాడు, ఇదిగో నేడు నీ ఇంట నేను ఉండవలసి ఉన్నదన్నది. హల్లెలూయా. నీ ఇంట్లో నేను వస్తానన్నాడు. అప్పుడు సంతోషంగా జక్కయ్య ఇంట్లో ఆహ్వానించాడు. జక్కయ్య అంటున్న మాట ఏంటంటే, ప్రభా నేను ఎవరెవరి దగ్గర అయోగ్యంగా తీసుకున్నానో అది 4 గంటలు ఇస్తా, నా కలిగినంత సగం బీదలకం ఇస్తా. తన మనస్సు మార్చబడింది, తన జీవితం మార్చబడింది, తన ప్రార్థన జీవితం మార్చబడింది, తన ప్రవర్తన మార్చబడింది, తన ఆలోచన మార్చబడింది. అందుకే దేవుడు అతనికి ఒక ప్రవచనం చెప్పాడు. ఇతడు కూడా అబ్రహాము కుమారుడే. చప్పట్లు కొడతాడు. హల్లెలూయా. పాపమును విడిచిపెట్టినవాడు అబ్రహాము కుమారుడే. యేసు రక్తములో కడగబడి పవిత్రతగా మార్చబడితే ఆయనకి కుమార్తెవే. లేదు నా ఇష్టం, నా జీవితం అనుకుంటావా, నీ చేతిలో. కానీ పాపం వల్ల ఎన్ని నష్టాలు ఉన్నాయో ఈరోజు దేవుడు మాట్లాడు. పాపం ద్వారా నీ ఆశీర్వాదాన్ని నువ్వు పొందుకోలేవు. నువ్వు అనుకుంటున్నావు 7-8 సంవత్సరాలైతే నేను చర్చికి వచ్చి నేను ఎందుకు ఆశీర్వదించబడలేకపోతున్నా, నా వెనక వచ్చిన వాళ్ళు ఇల్లు కట్టుకున్నారు, పెళ్లి చేస్తున్నారు, గర్భాలలో ఉంటున్నారు, పిల్లలు కంటున్నారు, పేర్లు పెట్టుకున్నారు, ఇల్లు కట్టుకున్నారు, అప్పులు తీసుకున్నారు. నా దరిద్రం ఏంటంటే దేవుడు అంటాడు, నీ దరిద్రం ఏమీ లేదు. నీ జీవితంలో దాగి ఉన్న పాపాలు ఒప్పుకొని విడిచిపెట్టి ప్రభువాని నువ్వు కన్నీరు దాస్తే పశ్చాత్తాపంతో దేవుడు నీకు కనికరించి, జక్కయ్యని కనికరించి ఆశీర్వదించిన దేవుడు, జక్కయ్యని కనికరించి ఓదార్చిన దేవుడు, జక్కయ్యని నీతిమంతులుగా తీర్చిదిద్దిన దేవుడు, జక్కయ్య ఇంటిలో దైవిక కార్యము జరిగించిన దేవుడు. ఈరోజు నీ జీవితంలో కూడా, నీ బ్రతుకులో కూడా ఒక నూతన కార్యాన్ని చేయాలని ఆశపడుతుండగా కళ్ళు మూసుకున్నాను, నేను ప్రార్థన చేస్తున్నాను. ఎవ్వరు